ఒక్కటి మాత్రం నిజం. ఏపీ పాలిటిక్స్ ను దగ్గర్నుంచి పరిశీలించిన వారికి ఇప్పుడొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంటేనే పాలిటిక్స్ ఉంటాయి, లేదంటే లేదు అన్నట్లుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అటు అధికార పక్షంగాని ఇటు విపక్షంగాని పవన్ నామస్మరణ లేకుండా మాత్రం పూట గడపడం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నంబర్ 1 గా నిలిచారంటే వినేవాళ్లకు అతిశయోక్తిగా అనిపించొచ్చు గాని ఆయన చేతుల మీదుగానే రాజకీయాలు నడుస్తున్నాయన్నది వాస్తవం. ఆయనతో గొడవలు పెట్టుకుంటే లాస్ అయ్యేది తమదేనన్న భావన మిగిలిన రాజకీయ పార్టీ నేతలకు బలంగా పడిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది. ఫుల్ ఎఫెన్స్ లో కనపడుతున్నారు. నిన్నటి వరకు తన పని ఏదో తాను చేసుకుంటూ పవన్ కళ్యాణ్ పెద్దగా బయట కనిపించలేదు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ శాఖలను ఆయన పూర్తిగా అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్షలు, ఉత్తర్వులకే పరిమితమైన పవన్ కళ్యాణ్ నేడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చి రావడంతోనే ఇటు కూటమి ప్రభుత్వం పైన అటు విపక్షం పైన విరుచుకుపడుతూ వెళ్లడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం వరకు పవన్ కళ్యాణ్ ను ఎవరూ పెద్దగా కేర్ చేసేవారు కాదు. వైసీపీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు పవన్ పై ఘాటు విమర్శలు చేసేది. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేది. కానీ పవన్ నుంచి మౌనమే సమాధానమయ్యేది. ఇటు టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు అడిగిన సీట్లు ఎందుకిస్తాం, బలహీనమైన పార్టీకి అన్ని స్థానాలు అవసరమా అని వెటకారం చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. అన్నింటికీ సహించిన, ఓర్పు వహించిన పవన్ కళ్యాణ్ సమయం కోసం వేచి చూశారు. అదే టీడీపీకి తన అవసరమేంటో చెప్పకనే తెలియజెప్పారు. రాజమండ్రి జైలు ఆవరణ బయట నుంచే పొత్తు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తక్కువగా చూసిన పార్టీలు కూడా ఆయనను పొలిటికల్ గాడ్ గా చూడటం ప్రారంభమైంది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకుని 2 స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మార్చేశారు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పవన్ లేనిదే గెలుపు లేదన్నది మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. దీంతో పవన్ కళ్యాణ్ తోడు ఉంటే చాలు అన్న సీన్ ను రాజకీయాల్లో క్రియేట్ చేయగలిగారు. దీంతో పవన్ కు పాలిటిక్స్ లో ప్రాధాన్యత పెరిగింది. ఇక పిఠాపురం నియోజకవర్గం పర్యటన తర్వాత పల్నాడు ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడ వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన సరస్వతి పవర్ భూములను సందర్శించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూముల విషయాలను పవన్ ప్రస్తావించారు. పేదల భూములను జగన్ బలవంతంగా సొంతం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత ఈ కంపెనీకి భూముల లీజును 50 ఏళ్ల పాటు పొడిగించుకున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ను ఫర్నిచర్ కోసం వేధించి నాటి ప్రభుత్వం చంపేసిందంటూ పల్నాడు పర్యటనలో వ్యాఖ్యానించారు. భూములు లాక్కున్న వారికి సరస్వతి పవర్స్ లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ రైతుల వద్ద ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా ఆవేశంగా మాట్లాడటం, తమ భేదాలు లేకుండా మాట్లాడుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అసలు పవన్ కళ్యాణ్ మనసులో ఏమున్నదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఢిల్లీ నుంచి ఏదైనా సిగ్నల్స్ అందాయా అన్న చర్చ కూడా ఏపీ పాలిటిక్స్ లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించి కొంచెం ఇమేజ్ తగ్గడంతో తిరిగి దానిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ కు కోపమొచ్చినా ఒక మాట అనినా ఆయనను బుజ్జగించేందుకే అధికార పార్టీ తంటాలు పడుతుంది. ఆయన ఆవేశంతో అన్న మాటలుగా భావించినప్పటికీ ఆయనను సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తుంది. అందుకే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం పవన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఆయనను పిలిపించుకుని వివరణ ఇస్తున్నారంటే పవన్ కు ఏ రేంజ్ లో ప్రాధాన్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2029 ఎన్నికల్లో తిరిగి కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశం బలంగా ఉండటంతోనే పవన్ కు అంత ప్రాధాన్యత దక్కుతుంది. ఆయన వెనుక ఉన్న ఫ్యాన్స్, కాపు సామాజిక వర్గం బలం ఆయనను మరింత బలవంతుడిని చేస్తుందనే చెప్పాలి.